హల్లెలూయా. చిన్న మనవి ఏంటంటే, మీరందరూ తెరలుగా కూర్చున్నారు. ఏదో మట్టి కుప్పలు ఆడినంత పోసినట్లుగా ఉంది పరిస్థితి. ఉన్నపాటున ఒక్కసారి అందరు పైకి లేగండి. దేవునికి స్తోత్రాలు. అందరూ ఉన్నపాటున అందరూ పైకి లేగండి. అమ్మాయి అనుకుంటే లేగండి అందరూ. దేవునికి స్తోత్రం. అలాగనే ఉన్నపాటున మీ బైబిల్ పట్టుకొని అందరూ ఖచ్చితంగా లైన్ కేసి నలుగురు లెక్క అందంగా కూర్చోవాలి మందిరంలో. కొంచెం ముందుకు రండి అమ్మ, కొంచెం ముందుకు రండి. ఉంది తక్కువ మందిని కాబట్టి కొంచెం ముందుకు రండి. ఆ లోపల ఉన్న వాళ్ళు కూడా మీ చైర్స్ కొద్దిగా ముందు తెచ్చుకోండి. అక్కడ నేను కూర్చొని చూసిన చలి తీవ్రంగా ఉంది. అక్కడ లోపలికి రండి అమ్మ, రండి, కొంచెం ముందుకు రండి, ఏం పర్వాలేదు. హల్లెలూయా. రండి అమ్మ, కొంచెం జరగాల. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. కొంచెం ముందుకు జరగండి. ఇంకా కొంతమందిని ఎవరో వెనకొని నెట్టినట్లుగా నడుస్తున్నారు. కూర్చోండి. ఓకే, అందరు కూర్చోండి. కొంచెం జరగలేరా ఇంకా? ఓకే, నేను ఒక పల్లవి ఒక చరణం పాడి దేవుని మాటలు కొన్ని మీకు అందిస్తాను. ఇక మాట్లాడద్దు. నాకు నచ్చనివి 3 చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను అవి చెప్పిన తర్వాతనే దేవుని వాక్యం చెప్తాను. అమ్మాయికి ఛాయ్ ఆఫ్ చేయి. మైండ్ అంతా నీ మీదనే ఉంటుంది. ప్రజలకి తాగండి, త్వరగా తాగేయండి. నేను పాట పాడే లోపల మీరు తాగాలి. ఓకే, అట్టని చెప్పి ఉడుకుడుకు ఛాయ్ లోపల. దేవునికి స్తోత్రం. మ్యాథ్యూస్ గారి పాటల పుస్తకం ఉంటే ఇవ్వండి, మీకు ఒక పాట నేర్పిస్తాను. ఉన్నాయా ఎవరికడన్నా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఎక్కువ పెట్టు బ్రదరు. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, దయతో నన్ను క్షమించుము దేవా. 97 పాటది. దయతో నన్ను క్షమించుము దేవా, మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, దయతో నన్ను క్షమించుము దేవా, దయతో నన్ను క్షమించుము దేవా, మాట ఇచ్చి తిని నేను. అందరూ నా మైక్ రాట్లా. దయతో నన్ను క్షమించుము దేవా, దయతో నన్ను క్షమించుము యేసయ్యా. ఆమేన్. చప్పలు కొట్టి ప్రభువుని కనపడదాం అందరూ ఈ రాత్రి. సూర్యుడు లేనిది భూమికి ఎలుగు లేదు, నీవు లేనిది నాకు శాంతి లేదు. చూడమాట. సూర్యుడు లేనిది భూమికి ఎలుగు లేదు, నీవు లేనిది పడాలి నాకు శాంతి లేదు. యేసయ్యా నీవే ఆధారం, యేసయ్యా నీవే ఆధారం, ఎవ్వరు లేరయ్యా నాకెవరు లేరయ్యా. అందరం ఎవ్వరు లేరయ్యా
నాకెవరు లేరయా. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, దయతో నన్ను క్షమించుము దేవా. పడాలి. మాట ఇచ్చి తిని నేను మరలా క్షమించుము దేవా. ఉజ్జీవంగా చప్పలు కొట్టి యేసయ్యను కనపడతావు ఈ రాత్రి. చప్పలు కొట్టి ప్రభువుని కనపడతాం. సిలువ లేనిదే నాకు మార్గము లేదు, శ్రమలు లేనిదే సింహాసనము లేదు. సిలువ లేనిదే నాకు మార్గము లేదు, శ్రమలు లేనిదే సింహాసనము లేదు. శ్రమలైనా కరువైనా నాకు, శ్రమలైనా కరువైనా నాకు నీవే కావాలి, నాకు నీవే కావాలి, నీవే కావాలి, నాకు నీవే కావాలి. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, అందరూ దయతో నన్ను క్షమించుము దేవా. పడాలి. మాట దయతో నన్ను క్షమించుము దేవా. రాజా నీకే మహిమ. గ్లోరీ, స్తోత్రం. చప్పలవడం గట్టిగా ఉజ్జీవంగా. ఏమి చేసినా నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. ఏమి చేసినా నాకు మేలే చేస్తావు, ముందు జరిగేది అది నీకే తెలుసయ్యా. నాకంటే నీకే ఎక్కువ, నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉన్నది నాపై, బాధ్యత ఉన్నది, బాధ్యత ఉన్నది నాపై, బాధ్యత ఉన్నది. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, దయతో నన్ను క్షమించుము దేవా. పడాలి. మాట హుషారుగా దేవుని సన్నిధిలో సంతోషంతో గ్లోరీ. దయతో నన్ను క్షమించుము దేవా, దయతో నన్ను క్షమించుము దేవా, దయతో నన్ను క్షమించుము దేవా. హల్లెలూయా. ఓకే, మరొకసారి అందరం రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ ప్రత్యేకమైన సమయంలో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవ సేవకులు, అభిషక్తులు, దేవుని చేతిలో బహుబలంగా అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్న దైవ సేవకులు శ్యాంపాల్ నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి నాతో కూడా వచ్చిన దైవజనులు, సువార్త పనిలో నాతో కలిసి వాడబడుతున్న విన్సెంట్ గారికి కూడా
ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థనకి, ఏ నైట్ ప్రార్థనకి అందరు చెప్పండి, ఏ నైట్ వెనకొండ వాళ్ళు చెప్పట్ల, గోడకు తలకాయని ఇచ్చారు. ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థనకి మీరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలండి. మా వెనకొండోళ్ళకి వందనాలు. కొంతమంది నన్ను పగోళ్ళు చూసినట్టు చూస్తున్నారు. ఏమండి, మీకు మాకు పొలాల కాడ, డబ్బుల కాడ, స్థలాల కాడ ఎటువంటి గొడవలు ఏమి లేవుగా. ఓకే, ప్రభు నామం బట్టి అటువంటి లేకుండా చేసిన యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఓకే, మరొకసారి చెప్తున్నాను, ఆల్ నైట్ ప్రార్థనకి రాత్రి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. అసలు చాలా సంతోషం ప్రియులారా. మరి అయ్యగారు ఉన్న పాటున 6:30కి ఫోన్ చేసి, అయ్యా ఆల్ నైట్ ప్రార్థనకి వాక్య పరిచర్య చేయడానికి మీరు రావాలి అని చెప్పినప్పుడు నేను పెద్ద స్పీకర్ని ఏం కాదండి, దేవుని చేతిలో వాడబడుతున్న ఒక చిన్న పాత్రని. అప్పటికే చిన్న సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకకు వాక్యం చెప్పడానికి బయలుదేరాను. మేమున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాలి. నాన్నగారు ఫోన్ చేశారు. ఈ లోపల మనుగురు రావడం అంటే, బస్సుకు కానీ బండికి కానీ రావడం అంటే ఇది సాధ్యపడే విషయం కాదు. 9 గంటలకు వాళ్ళు మైక్ ఇచ్చారు. నేను 10 గంటలకు ముగించుకొని ఏజెన్సీ నుంచి 20 కిలోమీటర్లు భయంకరమైన రోడ్లో బండి వేసుకొని వచ్చి చిన్న కారు తీసుకొని మీ మధ్యలోనికి రావడానికి, మరి ఖచ్చితంగా 12:30కి రావడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ బస్సు అయితే ఫోన్ చేసి నాన్నగారిని బతిలాడుకొని ఆగిపోవాలని చూశాను. ఏదేమైనా ఈ రాత్రికాలం మీ మధ్యలో దేవుని మాటలు పంచుకోవడం, నా జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రభు చిత్తమని నేను గ్రహిస్తున్నాను. ప్రభు చిత్తం, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు వేరు, మన ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు వేరు. కనుక ఈ రాత్రి చివరిలో నా సాక్ష్యాన్ని కూడా చెప్తాను. పాస్టర్ గారు, దైవ సేవకులు నాకు సమయం చెప్పారు. 1:30 అయింది. ఇప్పుడు 5 నిమిషాలు తక్కువ 3 గంటలకు పెట్టేస్తే మంచిది అన్నారు. ఇంకా వీలైతే ఎక్కువైనా పర్వాలేదు, దేవునికి వందనాలు, ఎక్కువైనా పర్వాలేదని పాస్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఇటువంటి దైవ సేవకులు, ఇటువంటి అభిషక్తులు ప్రభు మన కొరకు పంపించారు. అభిషేకించి దేవుడు వారిని వాడుకుంటున్నారు. నేను సాక్ష్యం ఇవ్వగలను. దైవజనుని పాదాలలో ప్రభు ఆశీర్వాదం పెట్టారు. కనుక మా మందిరానికి 2 సార్లు వచ్చారు. నాకు కాళ్ళల్లో మీకు తెలియకుండా వణుకుడు వస్తుంది. అనేక సభల్లో వాడబడ్డాను కానీ ఇక్కడ మాత్రం వణుకుడు వస్తుంది. ఎందుకంటే నాన్నగారు పక్కనే కూర్చున్నారు. దేవునికి వందనాలు. ఏదేమైనా పర్వాలేదు. కాస్త ఆనాడు తినడానికి ఏమైనా ఉన్నాయా అని ప్రభువు అడిగినప్పుడు ఆ చిన్నపిల్లవాడు ప్రభువుకు భయపడి లేవకుండా ఆ రొట్టెలు, ఆ చేపలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఆకలి తీరుండేది కాదు. కాబట్టి నేను కూడా కాస్త ధైర్యం చేసి దేవుని మాటలు అందిస్తాను. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. ఎట్లా నేను తెల్లారేకనే ప్రయాణం చేస్తాను. కాబట్టి ఈ రాత్రి కొంతమంది మారిపోవడమా, పారిపోవడమా కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పటికే నేను కారు దిగి ఎంటర్ అవుతుంటే కొంతమంది పారిపోతున్నారు. హల్లెలూయా. కొంతమంది ఇందుకు వచ్చిన బాధని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆల్ నైట్ ప్రార్థనలు మరుగైపోయాయి. మరి నేను రక్షించబడ్డ సంఘంలో సాయంకాలం 7 నుండి తెల్లారి 6 గంటల వరకు ఇప్పటికీ ఆల్ నైట్ నడిచింది. వంతుల ప్రకారంగా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క గంట చొప్పున తెల్ల 6 అయ్యేంత వరకు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అటువంటి గొలుసు ప్రార్థనలు, అటువంటి ఆల్ నైట్లు, జాగారాలు కరువు అయిపోయినాయి. ఆల్ నైట్లన్నీ కూడా ఆఫ్ నైట్కి వచ్చేసినాయి. దేవునికి వందనాలు. మా అయ్యగారు ఏం చెప్పారంటే, మాది 3 గంటల దాకా నడిచిద్ది అన్నారు. అంటే ఇది
ఏ ఆల్ నైట్ అంటే చెప్పండి, 30 ఆల్ నైట్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాలం 3 గంటల వరకు కూడా ఇలా ప్రార్థన చేయడం, ఇలా మీరు ఎదురు చూడటం దేవుని చిత్తం. నేను లేట్ చేయకుండా దేవుని మాటలు కొన్ని అందిస్తాను. ఎవరైనా పక్క వాళ్ళు నిద్రపోతే మెలుకున్న వాళ్ళు వాళ్ళని గిచ్చండి. ఏం చేస్తారమ్మా? గొడవలు అయితే ఉదయకాలం మాట్లాడదాం. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ప్రియులరా, నా పేరు పాస్టర్ పి. జాన్ పాల్. మాది చెన్నూరు గ్రామము, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. మరి నాకు వివాహమైంది. ప్రభువు నాకు 2 కొడుకుల్ని, 1 కుమార్తెనిచ్చారు. ఆ కుమార్తెకి వివాహం చేశాం, ఆమెకొక్క కుమార్తె. ప్రభు స్తోత్రాలు. మరి నేను చెన్నూరు అనే చిన్న గ్రామంలో ప్రభువుని తెలుసుకొని రక్షించబడి 13 సంవత్సరాలు నా ఆత్మీయ తండ్రితో కలిసి దేవుని పనిలో ఉండి చిన్న చిన్న బైబుల్ ట్రైనింగ్స్ 5-6 పొంది దేవుని కృపను బట్టి దేవుని పిలుపునందుకొని మా ఊరు నుండి 100 కిలోమీటర్లు బయ్యారం అనే ఓ చిన్న ప్రాంతానికి, మండలానికి వచ్చి దేవుని సేవ ప్రారంభించి ఓ చిన్న సంఘాన్ని, ఒక చిన్న మందిరాన్ని ప్రభువు మాకు ఇచ్చారు. మొన్న నాన్నగారే ఆ మందిరాన్ని, దైవ సేవకులు అందరూ కలిసి నాన్నగారు మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. 40 పొడవుతో 22 ఎలడుపుతో ఒక చిన్న మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించారు. ఇది నా జీవిత, నా యొక్క సాక్ష్యం. నా సాక్ష్యం ఆఖరిలో నేను ఒక 20 నిమిషాలు చెప్తాను. నా సాక్ష్యం ఇంచుమించు 3 గంటలు పడుతుంది. 3 గంటల ఏకదాటిగా ఎవరు వినలేరు. కాబట్టి నేను నా సాక్ష్యాన్ని 3 భాగాలుగా విభజించి యూట్యూబ్లో పెట్టాను. ఏలియా ఎలీషా అని టైప్ చేస్తే నా సాక్ష్యం 3 భాగాలుగా వస్తుంది. నా జీవిత సాక్ష్యం అంతా సున్నంగా, నేను లోకంలో ఏం చేసేవాడిని, ఎలా జీవించేవాడిని, ఎలా మార్చబడ్డాను, ప్రభువు నన్ను ఎలా దర్శించారు, నేను ఎలా సేవలోనికి వచ్చాను, విషయాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఆఖరిలో నేను సాక్ష్యాన్ని కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ పూట దేవుని వాక్యంలోనికి వెళదాం. 2 సమూయేలు గ్రంథం. బైబుల్ ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు చదవండి. మిగతా వాళ్ళందరూ బైబుల్ చదివేటప్పుడు బైబుల్ చూడండి. మిగతా టైంలో దేవుని వాక్యం అందిస్తున్న దైవజనులను చూడండి. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒక్కళ్ళు చదివి వినిపించండి. దావీదు అంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాలం మన వాక్య అంశం ఏంటంటే వర్ధిల్లుట. చెప్పండి అందరూ, వర్ధిల్లడం. గమనించండి, దావీదుని గురించి బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే అతడు అంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, వర్ధిల్లడం యోహాను రాసిన 3వ పత్రికలో చూడండి ఒకసారి. ఈ వర్ధిల్లే అనే మాట చాలా చోట్ల బైబిల్ ఉంది. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చూడండి. 2వ వచనాన్ని, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన పత్రిక, సువార్త కాదండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు ఒక్కళ్ళు చదవండి. నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. చాలండి, ఎవరు చదవకండి. దావీదు వర్ధిల్లాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లాడు అని దేవుని వాక్యం చెబుతుంది. యోహాను పత్రికలో
ఈ 3వ పత్రికలో ఏముందంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం చెప్పాలి, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఏమండి, వర్ధిల్లాలంటే బయటినబడే మాటలు కాదు, వర్ధిల్లుట. అప్పుడప్పుడు మనం వింటాం, ఆ నాయకత్వం వర్ధిల్లాలి, ఈ నాయకత్వం వర్ధిల్లాలని కేకలను పడుతుంటాయి మనకి. ఆ వర్ధిల్లుట కాదు, మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రార్థనలో మనం వర్ధిల్లాలి, బైబిల్ చదువుట్లో వర్ధిల్లాలి, ఆర్థిక పరంగా మనం వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా మనం వర్ధిల్లాలి. ఏమండి, అన్ని విషయాలలో ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో మనం అంచెలంచెలుగా వర్ధిల్లాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి. ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలలో వర్ధిల్లుతామో మనల్ని బట్టి ప్రభువు సంతోషిస్తాడు. ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. రెండోది, మనం వర్ధిల్లటం చూసి అనేక అన్యజనులు ప్రభు సన్నిధిలోనికి చేర్చబడతారు. ఏమండి, వర్ధిల్లట్లో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ప్రభువు మహిమపరచబడతాడు. 2, మనం వర్ధిల్లడం. ఏమండి, అన్ని విషయాలలో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలలో మనం వర్ధిల్లడం. ఏమండి, అన్యులు కూడా రక్షించబడతారు. మనం వర్ధిల్లాలి. చాలామంది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఒకేలాగుంటారు ఆత్మీయ జీవితంలో. వాళ్ళలో కాస్త మార్పు ఏమీ కనబడదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు. ఏమండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎప్పుడు ఒకేలాగా అదే జీవితంతో జీవిస్తారు. అలా ఉండడం వల్ల ప్రయోజనము లేదు. నీవు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలని. నీవు వర్ధిల్లటం. ఏమండి, మనం వర్ధిల్లటం అంట పట్టణానికి క్షేమం అంట. దేవునికి స్తోత్రం. మనం వర్ధిల్లడం పట్టణానికి క్షేమం. గమనించండి, దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. ఒక మాట చెప్పాలంటే దావీదును దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకున్నాడు. దావీదులో తప్పులు లేవా? ఉన్నాయి. ఎన్ని తప్పులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఒక్క తప్పు తప్ప మరెన్నడూ కూడా దావీదు తప్పు చేయలేదట. గమనించండి, దావీదు అంచెలంచెలుగా వర్ధిల్లడానికి కారణాలు, దావీదును దేవుడు వర్ధిల్ల చేయడానికి కారణం ఏమిటి అంటే, దావీదులో ఉన్న శ్రేష్టమైన ఒక 10 లక్షణాలను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదుని దేవుడు వర్ధిల్ల చేయడానికి, దావీదు అంతకంతకు అక్కడున్న మనుషులందరికంటే, అక్కడున్న రాజుల కంటే, అందరికంటే అంచెలంచెలుగా వర్ధిల్లడానికి, ఏమండి, అతనిలో ఉన్నటువంటి 10 లక్షణాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నేను 10 లక్షణాలు అన్నాను, మీరెవరు భయపడకండి. తెల్లారిపోయిద్ది ఏమన్నట్లు చూస్తున్నారు చాలామంది. నేనంటాను, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు తెల్లారినా సంతోషమే నా వరకు. నేను యేసు ప్రభువుని నమ్మి 21 సంవత్సరం అయింది. 13 ఏళ్ళు కఠోరమైన పని చేశాను నా ఆత్మీయ తండ్రి దగ్గర. తదుపరి 7 ఏళ్ళు ఎక్కడా ఖాళీ లేకుండా, ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రభు కొరకు పరిగెడుతున్నాను. ఇంకో మాట చెప్పమంటారా? నా సంతోషం ఏంటంటే నా తుది శ్వాస ఇడిసేంత వరకు ప్రభు సన్నిధిలోనే పనిచేయాలి. నా ఆశ అది. ఎన్నోసార్లు నా భార్యకి జాలేసి అంటది, ఇలా ఒక్కరోజు వెళ్ళపోతే ఏం కాదులేండి అనేది. ఓ మాట చెప్తుంటారా, నిద్రపోవడం నాకు తెలియదు. ఎందుకు అంటే పగలు ఉన్నంతసేపే మనల్ని పంపిన వాని యొక్క పనిని మనం నెరవేర్చాలి.
మన మీద పెట్టుకున్న ఆశలు, మన మీద పెట్టుకున్న కోరికలు దేవుడు వాటిని మనం నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదుని దేవుడు అంతగా అంచెలంచెలుగా అంతకంతగా వర్ధిల్లడానికి 10 ఉన్నాయి. ఆ 10లో ఒక 4 దావీదులో ఉన్న ఒక శ్రేష్టమైన 4 లక్షణాలని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒకసారి రాసుకునేవాడు రాసుకోండి, ఎవరు నిద్రపోబాకండి. 78వ కీర్తన దావీదులో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం. 78వ కీర్తన 70వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చదవండి ఒకసారి త్వరగా. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదుని కోరుకొని చదువు తల్లి. పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలను. చాలు గమనించండి, ఈ భాగంలో మనకేం కనబడుతుందంటే దావీదు గొర్రెల కాపరి. దావీదు చరిత్రలోనికి మనం వెళితే చెప్పండి, దావీదు ఏమండి ఒక దరిద్రుడేమి కాదు. దావీదుని గురించి లేఖనాల్లో మనం చూస్తే దావీదు దిక్కుమాలోడేం కాదు, దావీదు లేనివాడేం కాదు. చెప్పండి, దావీదు సర్వసంపదలు గలవాడు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు 8 మంది. ఎంతమంది అమ్మా? 8 మంది. 8 మందిలో ఆఖరి వాడు దావీదు. వాళ్ళకి 1000 గొర్రెలు ఉండేయట. పాడి గొర్రెలు. ఒక మాట చెప్తానండి, మన గొర్రెలకు యెరూషలేములో ఉండే గొర్రెలకి వ్యత్యాసం ఉంది. ఏమండి, మన భారతదేశంలో ఉండే గొర్రెలకి, మనకు తెలిసిన గొర్రెలకి, యెరూషలేములో ఉండే గొర్రెలకు తేడా. మన గొర్రె అంటే 40 కిలోలు ఉంటుంది, కానీ యెరూషలేములో గొర్రె ఒక బర్రె అంత ఉంటుందంటండి. పెద్ద పెద్ద గొర్రెలట యెరూషలేములో ఉండేది. నేను ఒక వీడియో చూశాను, ఒక దైవజనుడు పుస్తకం చదివాను నేను. యెరూషలేములో చాలా పెద్ద గొర్రెలు ఉంటాయి. అక్కడ ఏమనిచ్చిండమ్మా? పాడే గొర్రెలు. మనం సహజంగా పాడి గేదెలనే మాట వింటాం, పాడే ఆవులనే మాట వింటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం? పాడే గొర్రెలు. ఏమండి, పెద్ద ఒక్క గొర్రె యెరూషలేములో బర్రె అంత ఉంటుందంటండి. మీ అందరికి ఇంకొక మాట చెప్తాను. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ దేవుడు ఐగుప్తు దేశము నుంచి ఎక్కడ నడిపించాడు? చెప్పండి, ఎవరిని అడిగినా కనాను దేశం అనరు. ఫస్ట్ పాలు తేనెలు ప్రవహించు దేశం అంటారండి. ఐగుప్తు ఆ కనాను దేశం ఎవరు అనరు. ఓ మాట చెప్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశం అని కనాను దేశానికి ఎందుకు పేరు అంటే, ఒక దైవజనుడు చెబుతున్నాడు. ఒక చిన్న పుస్తకం చదివి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆవు అట ఉదయం 40 లీటర్లు, సాయంత్రం 40 లీటర్లు పాలిస్తుందట. ఈ మధ్యకాలంలో మా చర్చికి ఒక అబ్బాయి వస్తున్నాడు. అయ్యగారు వచ్చిపోయారు, మందిరం ఓపెనింగ్ చేశారు. ఒక్క కుటుంబం చర్చికి వస్తుంది. అయ్యగారండి, మేము పాలు అమ్ముతున్నాం, మీ బజార్ను పాలు కావాలండి, కనుక్కోండి అని నాకు చెప్తున్నాడు. విశ్వాసి కదా, అడుగు. అసలు చెప్దాం నాన్న అన్నాను. నీ గేదె ఎన్ని ఇస్తుందయ్యా అంటే, ఉదయం 7 లీటర్లు, సాయంత్రం 7 లీటర్లు ఇస్తుందట. 14 లీటర్లు ఎక్కడ అమ్మాలో తెలియక బజారు తిరుగుతున్నాడు. 14 లీటర్ల పాలు ఎక్కడమ్మాలో తెలియక వెనకున్న అవల్లరా అక్కలారా ఊరూరు తిరుగుతున్నాడు. కానీ పాలు తేనెలు ప్రవహించే దేశం అని అక్కడ ఎందుకు పేరు వచ్చిందంటే, ఒక దైవజనుడు చెప్తున్నాడు, అక్కడ ఆవు 40 లీటర్ల పాలు ఇస్తుందండి. ఉదయం 40 లీటర్లు, సాయంత్రం 40 లీటర్లు, 80 లీటర్ల పాలు ఏం చేసుకుంటారండి? ఇంకో ఈ చిత్రం ఏమిటో చెప్పానండి, అక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆవులు ఉంటాయట. ఊళ్ళో ఒక్కళ్ళు బిర్యానీ అనుకుంటే మిగిలిపోతే ఎవరికైనా పెట్టొచ్చండి. అందరూ బిర్యానీ అనుకుంటే ఎవరు తింటారు? ఎవరు తింటారండి? ఎవరు తినరు. అయితే వాళ్ళు తాగంగా, ఇతరులకు పొయ్యంగా మిగిలిపోయిన పాలన్నీ ఏమండి కాలవల్లో పడవస్తారంట. మన దగ్గరేమో మురికి నీళ్లు ప్రవహిస్తాయి, కనాను దేశంలోనే పాలు ప్రవహిస్తాయంట. దేవునికి స్తోత్రం.
ఇంకో మాట చెప్పాను మీకు, పాలు తేనె కూడా అన్నాడు. కనాను దేశంలో జుంటి తేనె, తేనె వేరు. కొంతమంది భక్తులు నడిచిపోతుంటే నిజమంటండి, ఆ కొమ్మల మించి తేనె కారి మనుషుల మీద పడుతుంటుందట. ఆ దేశానికి ప్రభు ఇచ్చిన పేరు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవునికి స్తోత్రం. ఇలా బైబిల్లో చాలా ఉన్నాయి. మీకు మాట, యెరూషలేములో టమాటా ఏమండి 10 కిలోలు ఉంటుందంట ఒకటే. మంద 100 గ్రాములు, పావు కేజీకి ఎక్కువ, అరకిలోకి ఎక్కువ, 10 కిలోల టమాటా ఉంటుందంట అక్కడ. మన దగ్గర ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, యెరూషలేములో 400 రూపాయలు అంటండి. ఎందుకని రేట్లు అంటే మీరు అనుకుంటున్నారు, ఒకసారి వేస్తే బాగుంది అనుకుంటున్నారు చాలామంది. ఎందుకు అంటే అది ఆశీర్వదించబడ్డ దేశం. పాడి గొర్రెలు, దావీదు పాడి గొర్రెల మేపుతూ, దావీదు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన వాడు. దావీదు దరిద్రుడు కాదండి. తలెత్తి చూడండి, దావీదు చాలా ఉన్నతుడు, చాలా పెద్ద ఫ్యామిలీ. దేవుడట అతన్ని పిలిచాడు. చెప్పండి అందరూ. గొర్రెల దొడ్లో గొర్రెల మేపుతున్నటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. అక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు. దావీదును దేవుడు వర్ధల చేయడానికి కారణాలు, లక్షణాలు ఏమిటంటే, దేవుడు పిలిచిన వెంటనే తన పాడె బర్రెలను, తనకున్న హోదాని పక్కగా పెట్టి దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఈ ఆల్ నైట్ ప్రార్థనలో ఈ రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం లోబడాలి. ఒకే ఒక్కసారి పిలిచాడు, దావీదు నా ప్రజలైన ఇశ్రాయేలును మేపడానికి వచ్చాయి అన్నాడు. దేవుడు పిలిచిన వెంటనే తన హోదాని, తన ఆస్తిని, తన బలగాన్ని, తన బంధువుల్ని చూసుకోకుండా దేవుని పిలుపుకు లోబడొచ్చేసాడు. ఒకటే మాట, తక్కువ అంటే దేవుని మాటకు లోబడ్డాడు. బైబిల్లో ఇలా చాలామంది ఉన్నారు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ బంధువులు నీ దేశం నుంచి విడిచిపెట్టి రా అన్నాడు. అబ్రహాము కూడా ఒకేసారి దేవునికి లోబడ్డాడు. కొంతమంది మా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాం, ఇంటికి వెళ్ళి చెప్పు వస్తాం అన్నోళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను ఒక మాట చెప్పాను, ఏ మనుషుడో ఎవరో నిన్ను పిలిస్తే ఆలోచించాలి, దేవుడు పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు. ఈ రాత్రికాలం నా సాక్ష్యంలో కొన్ని మాటలు చెప్తాను. నేను మామూలు వ్యక్తిని ఏం కాదండి. ఒక్కరోజుకి 50,000 రూపాయలు సంపాదించే సత్తా కలిగినవాడు నేను. అంటున్నారు కొంతమంది. అనేది ఏం లేదు అక్కడ, అంతా మోసమే. కూటి ఇజ్జలు చేసిన కూటి కొరకే చెప్తాను ఈ రాత్రికాలం చివరిలో. దేవుడు పిలిస్తే, దేవుడు పిలిచిన వెంటనే దావీదు లోబడ్డాడు. ఈ రాత్రికాలం ఏమండి, ఎంతమంది మనం దేవుని వాక్యానికి లోబడుతున్నాం? కొన్నిసార్లు దేవుడు మనతో చూసినట్లుగానే మాట్లాడతారు, మనకు తెలియదు. ఇంకా దైవజనుడికి ఎవరైనా చెప్పారేమో అనుకుంటాం కొన్నిసార్లు అనుమానం వచ్చి. నో, దేవుడు ఎవరో తెలుసా? మన హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. ఓ మాట చెప్పానా, రేపు నువ్వేం చేయబోతున్నావు ఈరోజే చెప్పగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసును గ్రహించేవాడు దేవుడు. చాలాసార్లు దేవుని వాక్యం కొంతమందికి గుండెల్లో గుచ్చుకున్నట్లు, గద్దించినట్లు, సరి చేసుకోమని చెప్పినట్లు మాట్లాడిద్ది. ఎంతమంది లోబడుతున్నాం? కొంతమంది కోపపడతారు కదండి, కోపపడతారు. చాలామంది ఉంటారండి. నేను ఒక చోట వాక్యం చెబుతాను, నీ వాక్యం కావాలి ఇంకొక వాక్యం లేదా అన్నది ఒక. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాక్యాలు ఉంటాయా? కూరగాయలు అయ్యామని ఏరుకోవడానికి పాస్టర్ గారు ఇది కాకుండా ఇంకేరే సబ్జెక్ట్ చెప్పరాదు నన్ను అంటుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే కథ నాకు గుచ్చుకున్నట్టు అనిపిస్తుందండి. గుచ్చుకున్నప్పుడు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో మా సంఘంలో అందించాను. క్రిస్మస్ ప్రాముఖ్యతను గురించి చెప్పాను. ఈరోజు ఏంటో తెలుసా? బైబిల్లో క్రిస్మస్ లేదు, కానీ క్రిస్మస్ డిసెంబర్ 24వ తారీఖే పుట్టాడనడానికి రుజువులు లేవు. కానీ
ఈ నెలలోనే ఈ కాలంలోనే పుట్టాడనడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. క్రిస్మస్ చేద్దామా వద్దా? పప్పలు వండుకోవడానికి తిప్పలు పట్టం కాదు. ఇల్లు ఒక ఆయన అంటే క్రిస్మస్ అంటే ఇంటి శుభ్రం పంటి శుభ్రం అంటండి. కాదండి, క్రిస్మస్ ఎందుకు చేయాలో తెలుసా? క్రీస్తు వార్తను ప్రజలకు చెప్పడానికి చేయాలి. అర్థమవుతుందా? బైబిల్లో 6 పండుగలు ఉన్నాయి. దేవదేవుడు ఏర్పాటు చేసిన 6 పండుగలు ఉన్నాయి. చెప్తారా ఒక పండుగ ఎవరైనా? పస్కా పండుగ, పులియన రొట్టెల పండుగ, ఇంకా పరణశాలల పండుగ, పెంతుకోస్తు పండుగ, పాయచిత్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ. అయ్యా ఉన్నాయి కదా. ఇప్పుడు అవి చేయొచ్చా అంటే కొన్ని మాత్రమే చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పండుగలు కావాలి. రక్షించబడి సంఘంలో చేరిన వాళ్ళకి కొన్ని పండుగల అనుభవాలు ఉండాలి. ఏంటో తెలుసా? ప్రథమ ఫలముల పండుగ ప్రతి విశ్వాసి ఆచరించాలి. అంటే చెయ్యాలా? ఒక మీటింగ్ పెట్టుకొని ఏం తెచ్చి ఆడబెట్టాలా? కాదండి. ఆ రోజు పెట్టేసి వెళ్ళిపోతే సరిపోద్ది కాదు. ఈ ప్రథమ ఫలముల పండుగ మనం చనిపోయేంత వరకు ఆచరించాలి. నీ పొలంలో పండిన ప్రతి మొదటి దాన్ని తీసుకొచ్చి, ప్రథమ ఫలం అంటే అదే, తీసుకురావాలా. ప్రథమ ఫలం ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిరోజు నీ జీవితంలో ప్రథమగా నీ చెట్టుకు సొరకాయ కాసింది అనుకోండి, ఎక్కడికి రావాలా? తెత్తవా? ఏసన్న గారు ఒక మాట చెప్పారు, నేను బాగా ఏడ్చాను. ఏసన్న గారు మందిరానికి వచ్చే ఒక ఆమంట సొరకాయ కాయడంతోనే ఎండి చేపలు వేసుకుని వండుకొని మంచిగా తినేసిందంట. తిన్న తెల్లారి నుంచి జ్వరం మామూలుగా రాలేదంటండి. అమ్మ వెనకొండోళ్ళు బాగేనండి, గడ్డ వణికిపోతుందంట జ్వరం. ఈ జ్వరం ప్రథమ ఫలం, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలం తిన్నది కాబట్టి జ్వరం వచ్చింది. ఈ జ్వరం డాక్టర్లకు పోయిద్దా? ఇంజక్షనాలకు పోయిద్దా? ఇది దొంగతనం చేస్తే వచ్చిన జ్వరం. దొంగలకు పరలోకం లేదు. బాగా వణుకుతుందంట. ఏసన్న గారిని రమ్మని రోజు ఆయన ప్రార్థన చేయించుకుంటానదంట. ఏసన్న గారు లేడు. మరుసటి ఆదివారం వచ్చింది, జ్వరం తగ్గట్లే. ఒక్క సొరకాయ కోసుకొని ఎండియాపలు వేసుకొని ప్రథమ ఫలం, దేవునికి పోవాల్సిన ప్రథమ ఫలాన్ని ఆమె తినటం వల్ల జ్వరం వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? మరుసటి ఆదివారం ఉన్న 7 సొరకాయలు కోసుకుని చచ్చిపోయిందట. ఒక్కదానితో పోవాల్సిన సొరకాయ 7 సొరకాయలు తీసుకుపోయి ఏసన్న గారు ఒక ఊరెళ్ళి వాక్యం చెప్పి వచ్చేసరికి పులిపేటం కాడు 7 సొరకాయలు పెట్టిందంట ఒకసారి. ఏసన్న గారు ఏ ఊరు అది? ఫస్ట్ ఆ ఊరిలో సేవ, లేమల్లిలో సేవ. అక్కడ పోయి వాక్యం చెప్పి పెద్ద మందిరానికి వచ్చేసరికి అంత దూరం ఉండగానే సొరకాయలతో అలంకరింపబడిందంట మందిరం. ఏంటమ్మా ఏంటి సొరకాయలు? ఎవరు ఏంది సొరకాయలు అంటే ఆ జ్వరం వచ్చిన తల్లి మనవడనట. ఏసన్న గారు కొద్దిసేపు అయిన తర్వాత స్టోరీ మొత్తం నేను చెప్తలే, ముందు మీరు వాక్యం చెప్పనట. ఏసన్న గారు వాక్యం అయిపోయిన తర్వాత చిన్నోడు వచ్చినాడంట. ఏమీ లేదండి, ఫస్ట్ సొరకాయ కాసింది, దేవునికి అమ్మమ్మ అంటనే ఉన్నా, ఎండి చేపలు వేసుకుని వండుకొని తిన్నది, ఫుల్ జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఎంతకీ తగ్గట్లేదు, చచ్చిపోయిద్దేమన్న భయంతో ఉన్న 7 పిందెలను కూడా కోసుకొని వచ్చి మందిరంలో పెట్టేసి. ప్రథమ ఫలం అమ్మ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రథమ ఫలం దేవుడిది. ప్రథమ ఫలం మొదటి కూరగాయ పండితే దేవునికి రావాలి, నువ్వు తినకూడదు. కోడి గుడ్డు పెడితే దేవుని మందిరానికి రావాలి. కోడి 10 పిల్లలు పెడితే ఒక పిల్ల దేవుని మందిరానికి రావాలి. ప్రథమది. ఎంతమంది కోళ్ళు ఇస్తున్నారు ఇక్కడ? మా అమ్మ అప్పుడప్పుడు చర్చికి వచ్చేది. పండగ క్రైస్తవురాలు మా అమ్మ, లేదు చనిపోయింది. ఎంత చెప్పినా వినిపోయేది. మా అమ్మకి కోళ్ళు అంటే బాగా ఇష్టం. 15 పిల్లలు అయిపోయింది కోడి. ఇక మా అమ్మ రోజు గొర్రెలను కాసినట్టు కాస్తుంది కర్ర పట్టుకుని. ఒక్కొక్కటి 2 కేజీలు అయింది. కోడికెళ్ళి చూస్తే ఊకొనడది. మా బాబు చూసి, నాయనమ్మా ఒక కోడి దేవునికి ఇవ్వచ్చుగా అన్నాడు మా వాడు దబ్బుకున. ఇవ్వకూడదు, నేను ఇవ్వను అన్నది. 3వ రోజు కల్లా అన్నిటికీ ఏం రోగం వచ్చిందో తెలియదు మొత్తానికి. 15 కోళ్ళు, ఎక్కడ కోడి అక్కడ కంపముడు ఊగుతుంది. మామూలు కూడా కాదు, అసలు ఉప్పలమ్మ బట్టి ఊగినట్టుంది పరిస్థితి. దెయ్యాలు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటే రౌండ్ తిరుగుతుంటారు.
మా బాబు నాయనమ్మ ఒక్క కోడిస్తే ఇటు జరగబోయేదిగా అన్నాడు. మా అమ్మ అప్పుడు మొగ్గుతుంది, ఏసయ్యా ఏసయ్యా ఈ కోళ్ళన్నీ బ్రతికితే ఒక కోడి ఇస్తున్నాయి అన్నది. ఒక్కడు కూడా బతకల, ఒక్కడు కూడా బతకదు. అమ్మా నేనేమంటున్నానంటే దేహం ఉన్నప్పుడే మన ఇల్లు అది ఇవ్వాల్సిన టైం అప్పుడే దేవునికి ఇవ్వాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఏసయ్యా నీకు ఇస్తాయ్యా ఈ ఒక్కసారి బతికిచ్చయ్యా ఇవన్నీ నడవ దేవుని దగ్గర. తలనొప్పి రాకముందే ప్రార్థన చేయాలి. కొంతమంది తలనొప్పి వచ్చాక ప్రార్థన చేస్తారు. రాకముందు ప్రార్థన చేస్తే రాకుండా దేవుడు కాపాడతాడు. దావీదుని దేవుడు వర్ధిల్ల చేయడానికి ప్రథమ కారణం ఏమిటంటే అతడు మొదటగా ఆస్తులు ఐశ్వర్యాలు విడిచిపెట్టి దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడొచ్చాడు. ఈ రాత్రికాలం దేవుని సేవకునిగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని గద్దించినట్లుగా మాట్లాడతారు. దైవ సేవకుల్లో నుండి కొన్ని విషయాలు మనల్ని గద్దిస్తారు. ఏమండి ఆ పిలుపుకి ఆ వాక్యానికి మనం లోబడి మనం సరి చేసుకోగలిగితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడం ప్రారంభం చేస్తాడు. కోపడతారు చాలామంది జీవితాల్లో దేవుని పిలుపుకు లోబడరు. దేవుని పిలుపుకి దావీదు వెంటనే మారు చెప్పకుండా అన్నిటిని విడిచిపెట్టాడు. ఇంకో మాట చెప్పినా, దేవుని పిలుపుకు లోబట్టమే కాకుండా దేవుని సేవలో తనకి ఎదురైన కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఇన్ని కావండి. తరం పడ్డాడు, నిద్రలేని రాత్రులు, అన్నం లేని రాత్రులు. అవునమ్మా, ఒక్కొక్కసారి గృహంలో కొండల్లో నిద్రపోయాడు దావీదు దేవుని పిలుపుకు లోబడి. అయినను ఏమండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత ప్రాణాపాయ స్థితులు తన జీవితంలో ఎదురైనా కానీ పిలుపును మాత్రం ఎదిరించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరోజు కూడా దేవా నన్ను పిలిచావా, నన్ను పిలిస్తే ఇలా ఎందుకు జరుగుతుందని ఏ రోజు కూడా దావీదు దేవుణ్ణి అడగలేదు. మనం కూడా మన జీవితంలో సావైనా బ్రతుకైనా కరువైనా ఖడ్గమైన ఇరుకైనా ఇబ్బందులైనా ఉన్నవైనా రాబోవైనా ఏది ఏమైనా ఎప్పటికీ దేవుని వాక్యానికి లోబడే బ్రతకాలి. దేవుని వాక్యానికి మనం లోబడి బ్రతకాలి. దావీదుని దేవుడు వర్ధిల్ల చేయడానికి మొదటి కారణం ఏమిటంటే అతడు పిలుపుకు లోబడ్డాడు. రెండో చూడండి, దావీదుని దేవుడు వర్ధిల్ల చేయడానికి రెండో కారణం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒక్కళ్ళు చదవండి త్వరగా. 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒక్కళ్ళు చదవండి. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. గమనించాలి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, దావీదులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే దేవుడే తన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే భక్తుడిగా బ్రతుకుతున్నాడు. ఏమంటున్నాడమ్మా? యెషయ కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి. ఎవరు చెబుతున్నారు సాక్ష్యం? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి? దావీదుని గురించి. ఏం సాక్ష్యం చెబుతున్నాడు? యెషయ కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని దేవుడు అతన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ మాట చెప్పానండి. ఒక భక్తుడు అన్నాడు, కొడవలకి పిడి ఎంత అవసరమో క్రైస్తవులకి సాక్ష్యం అంత ప్రధానం. లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్యం తీసుకొని క్రీస్తుని ఆరాధిస్తున్న ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది ఏమిటంటే లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం కావాలి. క్రైస్తవుడికి ఏదైనా ఒక అథారిటీ ఉందంటే అది ఏది కాదు, ఒకటి సాక్ష్యం మాత్రమే. సాక్ష్యం కావాలి, క్యారెక్టర్. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారమైన
మనుషుడు నేను ఇష్టపడే మనుషుడు. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ సాక్ష్యం కావాలి మనకి. నేను ఇష్టపడే మనుషుడు. రెండోది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్లో భక్తులను గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గురించి అంటాడు, అతడు నా ఇల్లంతటిలో చెప్పాలి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, అబ్రహాము నా స్నేహితుడు. దానియేలును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, దానియేలు నీవు నా బహుప్రియుడివి. స్తోత్రం. యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు కలడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడులన్నింటినీ విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి భక్తుడు నాకు కనబడలేదని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం కావాలి బ్రదర్. యవనస్తులకైనా యవనరాళ్ళకైనా ఎవరికైనా సరే మంచి సాక్ష్యం కావాలి. సాక్ష్యం లోకములో మనకు మంచి సాక్ష్యం లేకపోవచ్చు. ఒక మాట చెప్పాలంటే, లోకములో మనల్ని గురించి ఎవరు మంచి సాక్ష్యం చెప్పరు. శ్యాంపాల్ నాన్నగారు బయారం వచ్చి జాన్పాల్ గారు మంచోడేనంటే ఒక్కళ్ళు చెప్పరు. చేస్తున్నాడు, అది చెగుతాడు, అలా సేవ, ఆడి సేవ ఎంత అంటారు. ఒక మాట చెప్పేనా, ఏ పాస్టర్ గారు ఏ మనుష్యుడు మన గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదు. మనం దేవుళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక మనుష్యుడి గురించి ఒక మనుషుడు ఎప్పుడు మంచిగా చెప్పడు, కానీ దేవుడు సాక్ష్యం చెప్పాలి. లోకం దృష్టిలో నువ్వు చెడుగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు నెంబర్ వన్గా కనబడాలి. అది అసలు నిన్ను ఎవరు నమ్మరండి. యేసు ప్రభు నమ్ముకున్నాక నిన్ను ఎవరు గౌరవించరు. అయినా డోంట్ వరీ, వాడెంత అంటారు, అయినా పర్వాలా. ఏం సేవ అండి ఆ సేవ. మాది పెంతుకోస్తు సంఘం, భాషలు మాట్లాడతాం, ఉజ్జీవ ఆరాధన ఉంటుంది మందిరంలో. మా దగ్గరలోనే ఒక పాస్టర్ గారు ఉంటాడు. ఆయన నేను ఇప్పటికీ నాన్నగారు అంటాను. నన్ను ఎన్నిసార్లు దూషించాడో. నన్ను దూషించాడని మొహం ఎట్లు పెట్టుకోను. ఆయన చెప్పపోయినా వందనాలు చెప్తా, ఎందుకంటే నేను పరలోకం వెళ్ళాలిగా. అంటాడు, ఏం ప్రార్థన, ఏం కేకలే అంటాడు ఆయన నన్ను. గమనించండి, మన గురించి ఎవరు మంచిగా చెప్పరు, ఎవరు సాక్ష్యం ఇవ్వరు. దేవుడు సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా బ్రతకాలి. ఈ లోకంలో నువ్వెవ్వరికి మంచిగా కానరాకపోవచ్చు, దేవుళ్ళో నీకు ఒక మంచి పేరు ఉండగలిగి సాక్ష్యం ఉండగలిగితే పరలోకంలో నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభు పిలుస్తాడు. ఈ రాత్రి కాలం దావీదు సాక్ష్యం, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన, నా హృదయానుసారుడైన మనుషుడు. రెండవది, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఒక మాట చెప్పాను నేను, నీవు దేవుని హృదయానుసారివిగా నువ్వు బ్రతకగలిగి దేవుని ఉద్దేశం ఏమిటో దాన్ని నువ్వు గ్రహించి ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి నువ్వు ముందుకు రాగలిగితే నీకున్న ఉద్దేశాలన్నీ దేవుడు నెరవేరుస్తారు. చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా, దేవుడు సాక్ష్యమిచ్చే ఒక గొప్ప భక్తుడుగా బ్రతుకుచున్నాడు. ఒకటి, దావీదు దేవుని పిలుపుకు లోబడ్డాడు. రెండు మంచి క్యారెక్టర్, సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నాడు. ఈ మూడోది, నాలుగోది కాస్త లోతుగా మీకు వివరిస్తాను. ఒకసారి అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. టైం వేగంగా నడుస్తుంది. చూడండి ఒకసారి. మూడోది 55వ కీర్తన. దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 55వ కీర్తన 17వ వాక్యం ఒక్కళ్ళు చదవండి. 55:17. కొంచెం గట్టిగా తల్లి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి స్తోత్రాలు. ప్రియులారా, దావీదులో ఉన్న మూడో లక్షణం, దావీదులో ఉన్న ఆ శ్రేష్టమైన మూడో లక్షణం ఏంటంటే, అతడు దినమునకు 3 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడట.
అమ్మ నాకు వెళ్ళి చూడండి, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? నేను ఇలాగనే ఒక చోట వాక్యం చెబుతుంటే ఒక ఆమె అన్నది, అయ్యా నేను 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. ఎలా చేస్తున్నావమ్మా అని అడిగాను. పడక మించి లేవడంతోనే పనికి పోతున్న నాయనా నన్ను కాపాడమని ప్రార్థన చేసుకుంటుందంట. 1 ప్లేట్లో అన్నం పెట్టుకొని, నాయన రాత్రి అంతా నిద్రనిచ్చావు, తినడానికి అన్నం ఇస్తావు, తినడు ఈ తింటుండగా శక్తిని బలము నువ్వు అంటదట. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. 2వ ప్రార్థన కూడా అయిపోయింది. 3వ ప్రార్థన ఏంటో తెలుసా? పనికి పోయి వచ్చిన తర్వాత రాత్రి అంతా పని చేసుకొని మంచం మీదకి ఎక్కేటప్పుడు, దేవా ఉదయాన్నే మెలకువనిచ్చావు, తినడానికి ఆహారం ఇచ్చావు, పొద్దుంతా పని చేయడానికి కృపనిచ్చావు, ఇప్పుడు మంచం మీదకి ఎక్కుతున్న నాయన నిద్రపోతున్న నీ దూతల్ని చుట్టూ పెట్టు. గ్రాఫ్ అనేది కనబడకూడదు, ఇక గ్యాప్ ఉండకూడదు. మళ్ళీ బంగారు దూతలను పెట్టమన్నది. పరలోకంలో బంగారు దూతలు ఉన్నాయా, నడిచే దూతలు ఉన్నాయా? చుట్టూ పెట్టు సెక్యూరిటీ. ఏమండే ఈ 5 నిమిషాల ప్రార్థనలకు దూతలు వస్తే ప్రపంచం ఏమైనా ఉంటుందా అసలు? ఒక నరుడు తెల్లవార్దులు కొట్టుకుంటేనే ఆశీర్వాదం వచ్చింది. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అంటే ఏమనుకోపాకండి. పడక మీద లేవగానే, కంచంలో అన్నం పడగానే, సాయంత్రం మంచం ఎక్కేటప్పుడు చేసుకునే ప్రార్థన నేను అనలేదు. ఎడ్వేర్డ్ విలియమ్స్ గారు అన్నారు, అది చెత్త ప్రార్థన అంట. ఒక గొప్ప భక్తుడు ఆయన, ప్రపంచంలోనే అరసెకండ్ ఖాళీ లేకుండా ఓడబడుతున్న గొప్ప దైవజనుడు ఆయన కూడా. ఏమన్నాడు తెలుసా? ఈ తిండి కోసం, నిద్ర కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యాల కోసం చేసే ప్రార్థన అంట నేను చెత్త ప్రార్థన అన్న. ఏమనుకోబోకండి. ఆయన ఏమన్నాడు తెలుసు? తొక్కలో ప్రార్థన అన్నాడు. ప్లీజ్ ఏమనుకోబోకండి అక్క, తొక్కలో ప్రార్థన అంటే అవసరమా మనకు? ప్రార్థనలో ఏం ప్రార్థన చేయాలి మరి? నిద్ర లేవడంతోనే, తినేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రార్థన కాదు. క్రైస్తవుడు ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ఆస్తుల కోసం, ఏమండి నిద్ర కోసం, ఆరోగ్యం కోసం, మన అంతస్తుల కోసం ప్రార్థన చేయొద్దు. మనం రోజు కొంత సమయాన్ని కేటాయించి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించాలి. అమ్మా మీది ఏ బజార్ అండి? అక్కాయి మీది సుందరయ్య నగరు. మీ ఇంటి పక్కన అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎంతమంది ఉన్నారు? అన్యులు చాలామంది ఉన్నారు. దేవుడిని నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఉదయాన్నే టైం కేటాయించుకొని 4 గంటలకు 5 గంటలకు లేచి మోకాళ్ళు వేసి వారందరి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చేయకపోతే దేవుడు నిన్ను లెక్కడుతాడు. యెహెజ్కేలుతో అంటాడు, నేను పంపించే మనుషుల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పు, వెళ్ళకుండా చెప్పకుండా ఉంటే ఏ ఒక్క మనిషి చచ్చిపోయినా ఆ మనిషికి నువ్వే కారణం. అందుకోసం ఇక్కడున్న మీరందరూ భోజనాల కోసం, నిద్ర కోసం, ఆరోగ్యం కోసం, ఐశ్వర్యాల కోసం ప్రార్థన చేయబకండి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకొని నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడాలి. ప్రార్థన చేయాలి. టైం దొరికితే ప్రార్థన, టైం దొరికితే ప్రార్థన. టైం దొరకపోయినా ప్రార్థన చేయడానికి టైం కల్పించుకోవాలి. అమ్మా ఒక మాట చెప్పినా, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పే నేను చేయకపోతే, నేను చేస్తాను కాబట్టి పులిపేట మీద ఉండి మీకు చెప్పగలుగుతున్నాను. ప్రార్థన చేయాలి. దావీదు ఎవరండి? చెప్పండి. దావీదు ఎవరు? దావీదు ఎవరండి? రాజు. బైబిల్ చెప్తుంది, ధూళి ఎంత విస్తారమైన జనాంగాల మీద రాజుగా పెట్టాడు దేవుడు ఆయన్ని. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని లక్షల మంది అమ్మా? ఎన్ని లక్షల మంది? చాలామంది 10 లక్షలు, 6 లక్షలు, 12 లక్షలు, 40 లక్షలు. సంఖ్య మాత్రం ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. ఒక మాట చెప్పాను, అంతమంది ఇశ్రాయేలీలు. ఎన్ని గొడవలు ఉంటాయి? మాది 50 మంది 60 మంది ఉంటారు సంఘంలో. రోజు వారానికి ఒక గొడవ వస్తుంటుంది. రాదంటారా? మన భోజనాల కాడ ఆమెకు ప్లేట్ ఇవ్వడం కొంచెం ఎరగైందట. అయ్యగారు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అయ్యగారు వాళ్ళు చూసుకున్నా. ఏమనుకోకండి, కొంచెం ఆమె పెద్దామా, ఆమె పెద్దామంటే పెద్దామేం కాదు, మామూలుగా ప్లేట్ ఇవ్వడం కాస్త లేట్ అయింది. మీరే తినండి అని ఇంటికి వెళ్ళిపోయిందట. మీరే తినండి అని ఇంటికి వెళ్ళిపోతే నేను వచ్చిన, అమ్మ పలానా అక్కయ్య అన్నదని తినలేదన్నది. నేను తినకుండా ఇంటికి పోయి బదులడుకుని తీసుకొని వచ్చిన. 30 మంది సంఘానికి 3 గొడవలు ఉంటే 6 లక్షల మంది లేదా 12 లక్షల మంది, మీ భాషలో 40 లక్షల మంది
జనాంగాలకి దావీదు రాజుగా ఉన్నాడు. మీకు ఓ మాట చెప్పినా, మోషే నాయకత్వంలో మనం చూస్తాం కదా. ఒకసారి వాళ్ళ మామ చూడటానికి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు పొద్దున కూకున్న మాట్లాడుతున్నప్పుడు పొద్దున్న నుంచి పొద్దుకు మూకేసరికి ఎన్ని వేల మంది వచ్చారో మోషే అన్నం లేదని, మోషే గొడవ అవుతుందని, మా పిల్లోడిని వాడు కొట్టాడని, ఈడు కొట్టాడని, ఎన్ని కంప్లైంట్లో కదా. కానీ ధూళి అంత విస్తారమైన ప్రజల మీద దావీదు రాజుగా ఉన్నప్పటికీ, దావీదు రాజు అయినప్పటికీ కూడా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థించడం మర్చిపోవట్లేదు. చేతులు ఎత్తిగట్టి స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కాస్త మిమ్మల్ని నిద్ర మెలుకొల్పడానికి అటు చెప్పాను అంతే. నాకు గోడ నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి సహోదరి, లక్షల మంది ఇశ్రాయేలీయుల మీద రాజు అయినప్పటికీ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఎన్నో తీర్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ కూడా అతను మాత్రం సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థిస్తున్నాడు. టైం కల్పించుకోవాలి. మీకు ఒక మాట చెప్తాను. దావీదు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బైబిల్లో 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి ఇంకొక ఆయన ఉండు. పాస్టర్లు ఎవరు చెప్పొద్దు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినా కానీ, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తామనే సాటింపులు వినబడుతున్నా కానీ చెప్పరే అమ్మా, ప్రార్థన జీవితం ఆపుకోలే. మనం 4 శినుకులు పడితే చర్చికి రాము. 4 శినుకులు. ఆ శినుకులు కూడా అక్కర్లే, మబ్బు పడితే చాలు. ఏమో చర్చికి రాలే, మబ్బు ఫుల్లు పట్టింది అయ్యగారు. ఏమో చర్చికి రాలేదు అయ్యగారు, ఇలా మామూలు తలనొప్పా, నేను కాబట్టి తట్టుకొని ఇంకోళ్ళు వేసి భూమి మీదే ఉండరు అసలు అంటది. ఓ మాట చెప్పేనా, నేను మా సంఘంలో ఎప్పుడు ఒక మాట చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని మందిరంలో కనబడలేదు ఈరోజు అంటే 2 కారణాలు అయి ఉండాలని చెప్పాను. మందిరంలో ఏంటో తెలుసా, నా జీవితంలో ఏదైనా ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగి అన్నీ ఇరిగిపోయినని ఉండాలి, లేదా నేను చనిపోయిన ఉండాలి. ఈ 2 విషయాలు తప్ప జ్వరానికి, కడుపుల నొప్పికి, తలనొప్పికి, కాళ్ళు లాగుడికి మందిరంలో రాకుండా ఉండను. 102 జ్వరంతో మందిరంలోకి వచ్చేసాను. మా పాస్టమ్ గారు అంటుంది, పొగలు వెళ్ళిపోతుంది, అర్జెంటుగా హాస్పిటల్కి పోయాయ్యా. వాక్యం ప్రార్థన అయిపోయాకనే హాస్పిటల్కి. పులిపేట మీద ప్రాణం పోతే అంతకు మించిన భాగ్యం దాన్ని మనకి ఉంది. తలకాయ నొప్పి వస్తే చాలు నిండా దుప్పటి కప్పుకొని మంచిగా తీసుకొచ్చి పెట్టినావు సైతానాన్ని, సైతాన్ని స్తుతించి పడుకునే వాడు ఉంటారు కొంతమంది. తలనొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఏ ఒక్కరోజు కూడా ప్రార్థనకి ఎగ్గొట్టకూడదు. మూలుకుంటైనా యేసయ్యను మహింపరచాలి. అది 1000 రూపాయల కూలైనా ప్రతిరోజు 200 అంటాడు, ఆదివారం 300 ఇస్తానని చెప్తాడు. సైతాన్ గడు వాడు వైపు పోయి సాటింపు వేపిస్తాడు. ఆదివారం 2 కూళ్ళు కట్టిస్తానంటాడు. 2 కూళ్ళు కాదు, 16 కూళ్ళు ఇచ్చినా కానీ దేవుని మందిరానికి ఎగ్గొట్టకూడదు. దేవుని మందిరానికి మించిన, ప్రార్థనకి మించిన, వాక్యానికి మించినది లోకంలో ఏది లేదు. గమనించండి, దావీదు జీవితంలో ఒక్కరోజుకి 3 సార్లు క్రమం తప్పకుండా సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం కొంత సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 3 సార్లు రోజుకు ప్రార్థిస్తున్నాడంట. నేను అంటాను, విశ్వాసులైన మీరు ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున 5 గంటలకా, 4 గంటలకా, 6 గంటలకా ఒక సమయాన్ని పెట్టుకొని కరెక్ట్గా ఆ సమయానికి మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఆ సమయానికి మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు, తాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు, లోకంలో జరిగే ప్రతి ప్రమాదం కొరకు నువ్వు ఒక కావిలివాడిగా ఉండి దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. తినడానికి కాదు. మనకు అక్కరగా ఉన్నవన్నీ మన దేవునికి తెలుసు కదండి. దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు. చెప్పండి అమ్మా, దావీదులో ఉన్న శ్రేష్టమైన 3 లక్షణాలు చెప్పాను. ఒకటి ఏంటి? దేవుని పిలుపుకు లోబడ్డాడు. 2, మంచి క్యారెక్టర్, సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. 3, దినమునకు 3 సార్లు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కలిగి ఉన్నాడు. నెంబర్ 4 చూడండి ఒకసారి.
119వ కీర్తన 164వ వచనం. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి గమనించండి. 119వ కీర్తన 164వ వచనములో నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 సార్లు నిన్ను నేను స్తుతిస్తున్నాను. ఎన్నిసార్లు అంటండి? చెప్పండి, ఎన్నిసార్లు అంట? వెనకొండోళ్ళు చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు? నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 సార్లు నిన్ను స్తుతిస్తున్నాను. 7 సార్లు దావీదు ఎలా స్తుతించాడో మీకు చూపిస్తాను. దావీదంట ప్రతిరోజు ఒక గొప్ప భక్తుడు వివరించడం నేను విన్నాను. దావీదు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్క దినానికి ఒక రోజుకి ఎన్ని గంటలండి? ఒక దినం అంటే ఒక రోజేనా 2 రోజులా? ఒక రోజే, ఒక దినం. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, నేను శుక్రవారం ఒకరోజు ఉపవాసం ఉంటానయ్యా అంటారు. ఒకరోజు అంటే తెలుసా మీకు? 10 గంటల నుంచి 1 గంట చేరుకుని ఆమెను ఇంటికి పోవడం కాదు. ఒకరోజు ఉపవాసం చేస్తానని తీర్మానం చేసుకుంటే ఇవాళ ఉదయం 6 గంటలకైతే రేపు తెల్లారాలి. అది ఒక రోజు అయింది. కానీ నువ్వు ఆపు రోజే వెళ్ళిపోయి ఒక రోజంతా ఉపవాసం ఉండని చెప్పుకుంటావు. ఒక్క రోజుకి 24 గంటల్లో దేవుణ్ణి దావీదు 7 సార్లు స్తుతిస్తున్నాడట. ఎలా స్తుతిస్తున్నాడు? దావీదు యెరూషలేములోకి వెళ్ళేవాడటండి. యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ యెషయా గ్రంథం ఉండేదట. ఏ గ్రంథం? యెషయా గ్రంథం ఉంటే దావీదు వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు వేసేవాడండి. అందరూ చూడండి, నాకు వెళ్ళి ఇలా మోకాళ్ళు వేసి బైబిల్ పట్టుకొని ఆ యెషయా గ్రంథాన్ని పట్టుకొని ఆగకుండా మోకాళ్ళ మీద ఉండి 15 నిమిషాలు చదివేవాడట. 15 నిమిషాలు యెషయా గ్రంథాన్ని చదివి దాన్ని ముగించి ఇలాగని 2 చేతులు ఎత్తి ఆగకుండా 15 నిమిషాలు ప్రభుని స్తుతించేవాడంట. 15 30 నిమిషాలు. ఎంతమ్మా? అరగంట. అలా ఎన్నిసార్లు చేసేవాడు? 7 సార్లు. 7 అర్ధలు 3.5 గంటలు ప్రభుని స్తుతించేవాడంట ప్రతిరోజు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. 3.5 గంటలు ఒక్క రోజుకి 3.5 గంటలు మోకాళ్ళ మీదుండి తన దేవుని న్యాయ విధులను బట్టి దేవుణ్ణి మహిమపరిచే భక్తుడు దావీదు. ఎంత సమయం ఇస్తున్నావు? ఓ మాట చెప్తుంటారా? నీ కూరగాయల్లో, నీ ధనములో, నీ ధాన్యములో, నువ్వు అమ్మే ప్రతి దాంట్లో దేవునికి భాగం ఇవ్వాలి. సేమ్ టైం సమయంలో కూడా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. సమయంలో 1 గంటకి ఎన్ని నిమిషాలండి? చెప్పండి. 60 నిమిషాలు. 60 పదులు. మనం 100 రూపాయల్లో మనం ఎన్ని భాగాలు చేస్తాం? 10 భాగాలు చేస్తాం. 1 భాగాన్ని దేవుడికి ఇస్తాం. 1 నిమిషానికి ఏమండి 60 సెకండ్లు. 1 గంటకి 60 నిమిషాలు. 10 నిమిషాలకి 1 నిమిషాన్ని దేవునికి ఇచ్చిన 60 నిమిషాలకి ఎన్ని నిమిషాలు దేవునికి ఇవ్వాలి? 10 నిమిషాలు ఇవ్వాలి కదా. 60 నిమిషాల్లో 10 నిమిషాలకి 1 నిమిషం దేవుడికి ఇవ్వండి. అట్లా 60 నిమిషాల్లో 6 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. 1 గంటలో దేవునికి ఎన్ని నిమిషాలు టైం ఇవ్వాలి? మనం 6 నిమిషాలు ఇవ్వాలి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. లెక్కలు కొట్టేవాళ్ళు క్యాలిక్యులేటర్ కొట్టండి. 24 ఆరులు టొకడ కొట్టండి. చెప్పండి అమ్మా. నాకు అనిపించట్లేదు అట్లా. 24 ఆరులు 2 గంటల 40 నిమిషాలు. ఎక్కడి వాయిస్ అంటే ఇటుకోడిని వాక్యం వింటున్నారు. అది స్తోత్రం. హల్లెలూయా. లోపలికి రాకూడదా అమ్మా? ఓకే. కానీ గొప్ప సంతోషం ఏంటి? బయట ఉండి కూడా ఆలోచన చేస్తున్నాడు. అది సంతోషం. బయట ఉండి కూడా వింటున్నాడు. ఎన్ని గంటలండి? 1 రోజుకి 6 నిమిషాలు, గంటకి 6 నిమిషాలు దేవునికి ఇస్తే 24 ఆరులు 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వాలి. మనం ఎంతమంది ఇస్తున్నారు? చేతండి. పోయిన ఆదివారం నేను
జ్ఞానం మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండినట్టు అతడు దేవుడిని ఎతకాలి. జ్ఞానాల్లో 3 రకాలని వాక్యం చెబుతున్నాను. ఒకటి దేవుని ఒకటి దెయ్యం జ్ఞానం, ఒకటి లోక జ్ఞానం, ఒకటి దేవుని జ్ఞానం. నువ్వు ఏ జ్ఞానంతో నడిపించబడుతున్నావు? నువ్వు దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నావా, దెయ్యం జ్ఞానంతో నడిపించబడుతున్నావా? విశ్వాసి చెయ్యి పదకెత్తమంటే ఒక్కళ్ళెత్తల. నీలో దేవుని జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానంతోనే నువ్వు నడిపించబడుతున్నావా? చెయ్యి పైకి ఎత్తండి అంటే అమ్మ నాకు చూడండి 3 ఎత్తారు 50 మందిలో. అంటే కనవడంతో దయ్యాల జ్ఞానమేనా? కొంతమంది ఎట్టంటాం అంటే ధైర్యం సరిపోట్లా. నేను మాట చెప్పానా, క్రైస్తవుడికి పరిపూర్ణ ధైర్యం ఉండాలి దేవుని పాదాల దగ్గరికి రావడానికి. అటువంటి అథారిటీ, అటువంటి భక్తి, అటువంటి నీతి మన దగ్గరికి ఉండాలి. ఆయన కృపాసనం దగ్గరికి ఏ టైంలోనైనా రాగలిగిన ధైర్యం మనకు ఉండాలి. అది క్రైస్తవుడి జీవితం అండి. 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు నువ్వు దేవునికి దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయాలి. దావీదు 7 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేయడం కాక 3:30 గంటలు దేవుని స్తుతిస్తున్నాడు. నీ జీవితంలో దేవునికి సమయం ఇవ్వాలి. నేనంటాను, నువ్వు దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేయగలిగితే, నేను చెప్పానండి, నీ స్థితిగతుల్నే దేవుడు మార్చేస్తాడు. దావీదు చేసినవన్నీ ఈ రోజు నుండి నీవు కూడా చేయగలిగితే, దావీదుని వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. దేవుని మహిమ కొరకు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటో తెలుసా? బయ్యారం నేను సేవకు వచ్చేటప్పుడు నా భార్య నిండు నెలల గర్భవతి. మా పెద్ద బాబుకి ₹1 డబ్బులు లేవు. మా ఆత్మీయ తండ్రి గారు మాకు నేర్పించింది విశ్వాసం. పలానా ఊరు పోయి రమ్మంటాడు కానీ సైకిల్ వేసుకుని పోయి రావాలి, నడిచేని పోయి రావాలి, కానీ ఛార్జీకి మాత్రం ₹1 ఇవ్వడం. అట్లా అని చెప్పి ఆయన కఠినాత్ముడు అనుకున్నారు. నానా మేము బయ్యారం వెళ్ళిపోతున్నామంటే ఇద్దరికి ప్రార్థన చేశాడు. ఛార్జీ ఉన్నాయా అని కూడా అడగల. మా పాస్టమ్మ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడుంటామని చెప్పి దోమలు కొడతాయేమని నాకు బాగా గుర్తు. దోమల తెర మాత్రం పోనీలే. దోమల తెర, చిన్న సాప, ఒక ప్లాస్టిక్ బకెట్ కట్టుకోవడానికి 2 జతల బట్టలు తీసుకొని మదిరి వెళ్ళామండి. మదిరి వెళ్ళి చేతవాహన ఎక్స్ప్రెస్ వస్తే ఇద్దరం ఎక్కాం. టికెట్ తీసుకోవడానికి టికెట్ లేదు. ఎక్కి ఇద్దరం టీసీ వస్తాడేమని బాత్రూమ్ దగ్గర నిలబడ్డాం. ఆయన వస్తే అందులోకి పోవచ్చని. లేదా నా భార్య గర్భవతి అని చెబుదాం అనుకున్నాను నేను. మొత్తానికి ఏమీ లేకుండా బయ్యారం చేరాం. కానీ నాకున్న అలవాటు ఏంటంటే, దేవుని మందిరంలో నిలబడి చెప్తున్నాను, ప్రతిదీ దేవుని దగ్గర సమయం కేటాయించి ప్రార్థన చేయడం నాకు అలవాటు. మా ఆత్మీయ తండ్రి దగ్గర క్రీస్తు జత పనివారిలో కూడికని ఉంటుందండి. ప్రతి నెల మొదటి బుధవారం ఉంటుంది. క్రీస్తు జత పనివారుల కూడికని పెడతాడు. ఉదయం వాక్యం ఉండదు, 1-2 పాటలు ఉంటాయి. ఉదయం 9 గంటలకు మోకరించి 4 గంటలకు లేపుతాడు పైకి. బాగా మండిచ్చేవాడు ఆయన. చాలా ప్రార్థన చేయించేవాడు. ఆ ప్రార్థన, ఆ విశ్వాసం నా గుండెల్లో ఉంది కాబట్టి దేవుని సేవకు వచ్చాను. నేను ఏమీ లేకుండా వచ్చాను. మా అక్క వాళ్ళు అప్పటికే అక్కడ ఉన్నారు. వచ్చాను. మీరు నమ్ముతారండి, చిన్న కుంకిడి చెట్టు కింద రోజు సాపేసుకొని దోమల తెరగట్టి పాములు రాకుండా ఆ దోమల తెరలోకి సాపని తన్నివాడు. 2 నెలలు నా భార్య ఇద్దరం అందులో పడుకున్నాం. ఏమీ లేకపోయినా దేవుని దగ్గర ప్రార్థన చేయడం మాత్రం ఆపలేదు. అమ్మ ఒక మాట చెప్పేనా, ఈరోజు ఒక సాప, ఒక దోమల తెరతో వచ్చిన నన్ను దేవుని సన్నిధిలో ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆ కృపను బట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగటం వలన, రోజు సమయం కేటాయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వలన దేవుడు ఈరోజు చిన్న పరిచర్య ఏమండి, ఒక చిన్న దోమల తెరతో వచ్చిన నాకు 2 ఇళ్ల ప్లాట్లు ప్రభు ఇచ్చారు. ప్రార్థన పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తుంది. ఒక మాట చెప్పానా, నువ్వు కూడా దావీదు వలె ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుణ్ణి దావీదు రోజుకి 7 మార్లు స్తుతించాడంట. స్తుతించాలి. ఎలా స్తుతించాలి, దేనికి స్తుతించాలో తెలుసా? ప్రతిరోజు మనం ఉదయం లేవడంతోనే, నాకు తెలుసు ఆల్రెడీ నాన్నగారి మందిరంలో
తెల్లవారుజామున స్తుతి కూడిక ఉంటుంది కదా. ఓసన్న ప్రతి మందిరాల్లో కూడా స్తుతి కూడికలు ఉంటాయి. నేను ప్రతి నెల శిలకలు కూడా డేవిడయ్య సేవకుల మీటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 మీటింగ్లు అటెండ్ అయ్యాను నేను. ఒకసారి పిలిచి ఏంటిదా కటింగ్ అని అడిగింది నన్ను. గమనించండి, స్తుతి కూడిక దేవుణ్ణి స్తుతించాలి. అమ్మ కొంతమంది లేవటమే ఆలస్యం, మోకాళ్ళు వేయటమే ఆలస్యం. నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా పొలాలు దీవించు, నా స్థలాలు దీవించు, ఇంతలా మూట నా నెత్తినయి, నా పక్కన ఏ ప్రార్థనలు పొద్దాక అసలు ఏం అడగొద్దు దేవుణ్ణి. ఉదయం లేవడంతోనే 2 మోకాళ్ళు వేసి ముందు ఏం చేయాలి తెలుసా? నేను చేసేది మీకు చెప్తున్నాను. ఉదయాన్నే లేస్తా, నా భార్య ఒక గదిలో మోకాళ్ళు వేస్తుంది, నేనున్న మంచం దగ్గర మోకాళ్ళు వేసి నేను చేసేది ఏంటో తెలుసా? ఒక్కటే చేస్తాను దేవుని మందిరంలో. ఏంటి చేస్తానంటే, నేను మోకాళ్ళు వేసి నాకు నేనే ఆగకుండా 20-25 నిమిషాలు ఆరాధన చేసుకుంటా. ఒక్కడనే పాడుతాడు, కన్నీడుతావు. 20 నిమిషాలు దేవుణ్ణి స్తుతించి ఆత్మల కొరకు ప్రార్థిస్తాను. మీరు ఉదయం లేవడంతోనే ముందు ఏం చేయాలి తెలుసా? స్తుతి ధూపాలు, స్తుతులు నీ నోట వినబడాలి. యెహోవాని స్తుతించుట మంచిది. దావీదు అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాని. ఒక్కరోజు 7 సార్లు 3:30 గంటలు దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప అనుభవం కలిగిన వాడు దావీదు. అలా ప్రార్థించి, అలా స్తుతించి, అటువంటి సాక్ష్యం కలిగి అలా దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టి దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. తల్లి, ఈ రాత్రి కాలం దేవుని సేవకునిగా నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, దావీదు లాంటి అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. దావీదు లాంటి అనుభవాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఎటువంటి పేదరికంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నేనంటాను ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ పరిస్థితులన్నీ మార్చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. కానీ నువ్వు దావీదు లాంటి అనుభవం కలిగి ఉండాలి. బైబిల్లో నాకు ఒక మాట, నచ్చిన మాట ఒకటి ఉందండి. ఆదికాండం 24వ అధ్యాయం అనుకుంటా కదండి. ఒకసారి చదవండి. నాకు నచ్చిన మాట అది. మొదటి వచనం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ చూడండి, యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. నాకు నచ్చిన మాట ఇది, నాకు ఇష్టమైన మాట ఇది, నేను ప్రతిరోజు ఆనందించే మాట ఇదే. ఏంటంటే తెలుసండి, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా, ఇక కొరత ఏమీ లేదు. నేను అంటాను, నీవు కూడా అబ్రహాము వలె ఒక దావీదు లాంటి, అబ్రహాము లాంటి మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉండగలిగితే, ఇలా నువ్వు చేయగలిగితే, దేవుని మాటకి, దేవుని వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకొని లోబడి నువ్వు బ్రతకగలిగితే, నీ జీవితకాలం అంతయు నువ్వు దేవుళ్ళో ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండగలిగితే, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, ఏమంటే రోజుకి కొంత సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసం అయితే, దేవుణ్ణి స్తుతించే అనుభవం నువ్వు కలిగి ఉంటే, నా దేవుడు నిన్ను అంతకంతకు అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇటువంటి కృప ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక చిన్న సాక్ష్యాన్ని